హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సౌజీ పెళ్లి సిరీస్లో కురాళ్ళు పట్టే వీడియో అనమాట. సో వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ హల్దీ అయింది కదా, మార్నింగ్ పచ్చని పందిరి వేయడం అయిపోయినాక ఆఫ్టర్నూన్ హల్దీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈవినింగ్ ఇంకా కూరళ్ళు పడుతున్నారు. సో కుండలు తీసుకోవడానికి వెళ్ళారు అన్నట్టు. మేము వెళ్ళేసరికి కుండలు తీసుకోవడానికి వెళ్తారు. ఇంకా మా అక్కతో చూడండి, మా కన్నయ్య మస్తు హవా హవా చేసిండు ఆ రోజు. క్యూట్గా ఉండే కన్నయ్య, కానీ ఫుల్ అల్లరి, అసలు ఆగట్లేదు అనమాట. ఇంకా మా ఇషాన్ వీడియోనే ట్విన్నింగ్ చేసారు ఇద్దరు. సేమ్ డ్రెస్సెస్ వేస్తారు వాళ్ళు ఎప్పుడైనా కూడా. సో ఇక ఇంటి దగ్గరే వేరే తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో పెడితే తీసుకొచ్చారనమాట కుండలు. సో ఇప్పుడు ఆ కుండల్ని పూజిస్తారనమాట. సున్నం బొట్లు పెట్టి పూజిస్తారు. తలంబ్రాల బియ్యం కలుపుతారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో రాబోతుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. నెక్స్ట్ పెళ్లి కూతుర్ని చేసే ఈవెంట్ రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి. సో అట్లా వరుసగా అన్నీ పెడుతున్నా అనమాట. సో చూస్తున్నారు ఆ వీడియోస్, హల్దీ వీడియోస్ అవన్నీ ఎట్లున్నాయి, అసలు ఎవరు కామెంట్ చేయట్లేదు. చేయండి కామెంట్. నాకు మీరు చూస్తున్నారు లేదా నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. సో కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. సో చెయ్యండి, నేను చూస్తా. సో అందరు వచ్చిరనమాట పెళ్లి కూతురు చేయడానికి, కూరలు పెట్టడానికి చాలా మంది వచ్చారు. సో ఇంక అందరు ఇక్కడ కూర్చున్నాం హాల్లో. ఇక్కడ కన్నయ్య ఉన్ను మా అక్క. మా కన్నయ్య డ్యూటీ అప్పుడు మా అక్క తీసుకుందనమాట. సో మేము అట్లా ఒక్కసారి కన్నయ్య నేను పట్టుకుంటే ఒకసారి మా అక్క పట్టుకుంటుంది. అట్లా ఒకరు వీడియో తీస్తే ఒకరు వీడియో అట్లా షిఫ్ట్ లాగా పెట్టుకున్నాం అన్నట్టు మేమిద్దరం కూడా. సో అందరూ కూడా ఈవినింగే వచ్చిరనమాట కూరలు పట్టడానికి. సో ముందు రోజే పిలుస్తారు కదా, కార్డ్ పెట్టినప్పుడే అందరిని పిలుస్తారు లేడీస్ని. ముందు రోజు వెళ్ళి పిలుస్తారు కాబట్టి సో అందరు వచ్చిరనమాట. చాలా మంది వచ్చారు కూరలు పట్టడానికి. సో ఇంకా కూరలు పట్టి కట్టడం ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తారనమాట అందరూ కూడా. సో ఇంకా వరుసగా చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి. ఇంకా పెళ్ళి వీడియో కూడా రాబోతుంది. మన ఛానల్ని ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ కూడా. సో ఇక్కడ అందరు కలిసి సున్నం పెడుతున్నారనమాట కూరళ్ళకి. సో సైమల్టేనియస్‌గా ఇంగా శ్రవంతి సౌజికి పెళ్లి బొట్లు పెడుతుందన్నట్టు. సో పెళ్లి బొట్లు పెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే పెళ్లి కూతుర్ని చేస్తాం కాబట్టి పెళ్లి బొట్లు పెడతారు. సో ఈవినింగ్ ఇప్పుడు చేస్తారనమాట. ఇప్పుడు పెళ్లి బొట్లు పెట్టేసి ఇంగా వాళ్ళ మేనమామ చీర పెట్టినంక ఇంగ చీర చేంజ్ చేసుకొని ఇంగ ఒక్కొక్కరుగా అందరూ గూడా పెళ్లి కూతుర్ని చేస్తుర్రనమాట. సో పెళ్లి కూతుర్ని చేయడం నెక్స్ట్ వీడియోనే రాబోతుంది. సో అందరూ చూస్తున్నారనమాట. ఇంగ అందరూ పూజిస్తున్నారు ఇక్కడ. 5 కుండలను తీసుకొస్తాం గదా, 5 కుండలు పూజిస్తున్నారనమాట. సో వెంటనే మళ్ళీ పచ్చని గాజులివ్వడన్నట్టు. గాజులు గూడా ఇచ్చింది అందరికి. సో ఒక్కొక్కరుగా ఒక్కొక్క ప్రోగ్రామ్ వెంట వెంటనే అవుతూ ఉందన్నమాట. సో ఆ రోజు గూడా కొంచెం వర్షం పడింది. మరీ ఎక్కువేం పడలేదు, కొంచెం పడిందన్నట్టు. అసలు అప్పుడు ఆ వీక్ అంతా వర్షం పడుతూనే ఉంది అసలకి. చాలా అంటే చాలా వర్షం పడింది. ఇంగ నైట్ ఈ కురాళ్ళు పట్టిన నైట్ అయితే చాలా ఎక్కువ కొట్టిందన్నట్టు. కానీ పెళ్లి రోజు కొట్టలే మంచిగా. అది పెళ్లి రోజు మాత్రం ఆగిపోయింది, బతికిపోయినామని జెప్పాలే. సో పెళ్లి రోజు కొట్టలే అసలు వర్షం. స్టాప్ అయిపోయింది. సో ఇంగ కురాళ్ళు పూజిస్తున్నారు. అందరూ నిల్చొని చూస్తున్నారనమాట. పొయ్యిచాలు పూజిస్తున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు. అందరిక్కడ కూర్చున్నాం. హాల్లోనే ఏసిరన్నట్టు ఈ ప్రోగ్రాము. మళ్ళా పెళ్లి కూతుర్ని చేయడం సేమ్ హల్దీ ఎక్కడైతే ఏసినామో పైన అక్కడ ఏసిరనమాట. ప్లేస్ ఎక్కువ సరిపోదని చెప్పేసి పైనకెళ్ళామనమాట. పెళ్లి కూతుర్ని అక్కడ చేయడం. ఇంగ కురాళ్ళు, తలంబ్రాల బియ్యం దంచడం అవన్నీ మాత్రం ఇక్కడ ఇంట్లోనే ఏసిరన్నట్టు. సో ఇక్కడ కురాళ్ళకి పసుపు, కుంకుమ పెడుతున్నారనమాట. కుండలకి. కుండలకి పసుపు, కుంకుమ పెడుతున్నారు. సో ఇంగ పెట్టడం అయిపోయినంక ఫోటోస్ దిగేసి ఎళ్ళడమే. సో ఇప్పుడు కుండలకి కంకణం గూడా కడుతున్నారు. సో ఇక్కడ పిన్ని సౌజికి పసుపు, కాళ్ళకి పసుపు పెట్టి పారాని పెడుతుంది. ఇంగ నెక్స్ట్ వచ్చిన వెంటనే పెళ్లి కూతుర్ని చేయడం గదా, సో అందుకని జెప్పేసి సైమల్టేనియస్‌గా అన్ని వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. సో ఇంగా పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయినంక తలంబ్రాలు దంచుతారన్నట్టు. తలంబ్రాలు దంచి ఇంగ ఒక్కొక్క ఈవెంట్ చేస్తూ ఉంటారు. జీలకర్ర బెల్లం దంచడం అన్నీ పెడతారు. సో పెళ్లి కూతుర్ని చేయడం పైన సేమ్ మన హల్దీ ఎక్కడైతే చేసినామో అక్కడ చేసిరన్నట్టు. ప్లేస్ ఎక్కువ ఉంటదని జెప్పేసి. సో ఇక్కడ ఇంగ శ్రవంతి పెళ్లి బొట్లు పెడుతున్నట్టు ఫోటోస్ దిగుతుంది. పెళ్లి బొట్లు పెట్టడం అయిపోయింది. సో ఇక్కడ కూరలు పట్టడానికి ఎళ్ళినంక ఇంగ
వచ్చినంక పెళ్ళికూతురిని చేయడం స్టార్ట్ చేస్తాం. సో, ఇక్కడ ఇంగ ఫోటోస్ దిగుతుర్రన్నట్టు. భలే వచ్చినాయి పిక్స్ మాత్రం కలర్‌ఫుల్‌గా అన్నీ శారీస్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. భలే అనిపిచ్చింది. ఫోటోస్ మాత్రం మంచిగా దించిండు అన్నయ్య. ఫుల్లు జోవియల్‌గా ఉండే అన్నయ్య. సో, ఇక్కడ ఇంగ కుండలు పట్టుకొని నిల్చొని ఫోటోస్ దిగుతుర్రనమాట అందరూ. మంచిగా కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఫోటో. భలే ఉంది. మంచిగా అందరూ కుండలు పట్టుకునే వాళ్ళు కుండలు పట్టుకున్నారు. ఇంగ అందరు నిల్చొని ఒక్కొక్కరు ఫోటో దిగిర్రనమాట. సో, సుమ వాళ్ళ ఇంటికెళ్ళడం అన్నట్టు వాటర్ తీసుకురావడానికి. సో, ఫస్ట్ ఇంటి ముందు వరకు సౌజీ పట్టుకుంది మంగళహారతి. ఇంగ తర్వాత స్రవంతి పట్టుకొని నడిచిందనమాట. సో, ముందు లైనే. అందుకే ఆమె నిల్చొని చూడండి ముందే. ముందు లైనే అన్నట్టు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు లైనే సుమ వాళ్ళుంటారు. సో, వాళ్ళ ఇంటికెళ్ళామనమాట అందరం గూడా. సో, వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇంగ దారిలో ఎక్కడ వీడియో తీయలేదు. ఇంగ మాకు అన్నయ్యని పట్టుకోవాలి కాబట్టి ఇంగ వీడియో ఏం తీయలేదు. సో, వెళ్ళినంక మోటార్‌కి ఇంగ సున్నం బెట్టి, పసుపు, కుంకుమ అవన్నీ పెడుతున్నారన్నట్టు పిన్ని వాళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడైతే బావికి ఏసేవాళ్ళు. బావి వాటరే తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంగ బావిలెక్కడున్నాయి చెప్పండి. ఇంగ మోటార్ వాటరే తీసుకొస్తున్నారు అందరూ గూడా. సో, ఫస్ట్ వెళ్ళినంక వాళ్ళకి మోటార్ దగ్గర వాటర్ పడుతున్నామన్నట్టు. సో, మోటార్‌కి సున్నం, పసుపు, కుంకుమ అవన్నీ పెడుతున్నారన్నట్టు. ఒకప్పుడైతే బావిల దగ్గరికెళ్ళేవాళ్ళం గదా! కానీ ఇప్పుడు బావిలెక్కడున్నాయి చెప్పండి. సో, ఇంట్లో మోటార్ గాని నల్ల దగ్గర పడుతున్నాం కాబట్టి ఇంగ మోటార్‌కే పెడుతుందనమాట పిన్ని. పసుపు, కుంకుమ, సున్నం పెట్టేసి కంకణం కట్టేస్తుంది. సో, కట్టేసినాక ఇంగ మోటార్ వాటర్ పట్టుకోవడమే కుండల్లో. సో, అక్కడ అందరూ అంటుర్రన్నట్టు ఫస్ట్ ఆమెకు బొట్టు పెట్టండి, ఆమెకు బొట్టు పెట్టండి అనుకుంటా అంటుర్రన్నట్టు అందరూ. మేమందరం నవ్వుతున్నాం. అందుకే పిన్ని ఫస్ట్ తనకి బొట్టు పెడతది చూడండి. మేమందరం క్యూట్‌గా నవ్వినాం. అక్కడ నుండి నవ్వుతుంది సుమ. సో, ఇంగ అందరూ కూర్చున్నారన్నట్టు. నిల్చునే వాళ్ళు నిల్చున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ ఇంట్లోకెళ్ళే వాళ్ళు ఇంట్లోకెళ్ళిర్రు. సో, ఇంటి ముందు ప్లేస్ మంచిగుందన్నట్టు. గద్దెలున్నాయి. మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సో, ఇంగ ఫస్ట్ ఇంగ కుండల్ని మంచిగా కడిగేసి వాటర్ పడుతున్నారు. వాకబుల్ డిస్టెన్సే అన్నమాట. దగ్గరే. ఇంటి ముందు లైనే అన్నమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు లైనే వీళ్ళ ఇల్లు. మంచిగా నడుచుకుంటూ ఎళ్ళినాం. ఇంగ మేము వచ్చేటప్పుడు ఇంగ షాప్ దగ్గర ఆగి మా పొట్టోళ్ళందరికీ కుర్కురేలు, లేస్ కొనుక్కొని మేము కొంచెం స్లో వచ్చినాం అన్నట్టు. ఇంగ వీళ్ళు వెయిట్ పట్టుకుంటారు కాబట్టి తొందరనే ఎళ్ళిపోయారు. మేము స్లోగా ఎళ్ళిపోయినామన్నమాట. మా ఇషితకి, షాన్వికి బింగోలు కొనుక్కుంటా మెల్లమెల్లగా ఎళ్ళినాం మేమందరము. మేము ఆ ఏరియా కిందకెళ్తాం చెప్పండి మెల్లగా స్లోగా అన్ని ఇల్లులు చూసుకుంటూ మెల్లమెల్లగా వస్తున్నామన్నమాట. సో, ఇంగ అందరూ ఇక్కడ కూర్చున్నారు. సో, చూడండి ఇక్కడ గద్దెల మీద కూర్చున్నారనమాట. సో, ఇంగ వాటర్ పట్టేవాళ్ళు వాటర్ పడుతున్నారు. సో, ఇంగ ఫాస్ట్‌గా పట్టేసిర్రు. మోటార్ వాటరే కాబట్టి ఇంగ తొందర వచ్చేసినాయి. సో, ఇంగ పట్టుకున్న వాళ్ళు ఇంగ అందరూ కలిసి ఎళ్తున్నారనమాట ఐదుగురు. సో, ఇంగ ఎళ్తున్నారనమాట. ఇంగ మేము మెల్లమెల్లగా స్లోగా వస్తున్నాం. చూడండి బానే మందొచ్చినాం మేము. ఇంగ వచ్చేటప్పుడు కొంచెం కొంచెం మందే గానీ ఇంగ అందరం ఒక్కొక్కరుగా ఇంగ అందరూ వచ్చిర్రనమాట. స్ట్రెంత్ బానే వచ్చింది. ఇంగ అందరూ కలిసి ఎళ్తున్నారనమాట. సో, మేమైతే ఒక షాప్ దగ్గర ఆగి బింగోస్ కొనుక్కున్నాం. సో, చూడండి ఎంతమందొస్తున్నారో. సో, మేము స్లోగా ఎళ్ళేసరికి ఇంకా ఇక్కడ ఈ కుండలు తీసుకొస్తారు గదా! కుండల కోసం మట్టి గద్దెలేస్తారనమాట మార్నింగే. దీంట్లో బియ్యపిండి, పసుపు, కుంకుమ అవన్నీ వేస్తారు. నెక్స్ట్ డే పెళ్లి రోజు సాయంత్రం అప్పగింతలప్పుడు నీళ్ళు తొడగొడతారన్నట్టు. సో, అందుకే యూజ్ చేస్తారు వీటిని. సో, ఇంగ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, బెల్లం దంచుతున్నారనమాట. దానికోసం రోలుకి పసుపు, కుంకుమ, సున్నం బొట్లు అన్నీ పెట్టి రెడీ చేసేసిర్రు. సో, ఇంగ చాలామందొచ్చిర్రనమాట పెళ్లి కూతురిని చేయడానికి. సో, ఫస్ట్ అమ్మ వాళ్ళు చేయాలి కాబట్టి పుట్టింటి నుండి. సో, అందుకే వీళ్ళ మేనత్త, మేనమామ చేస్తున్నారనమాట. బాబాయ్, పిన్ని వాళ్ళు వీళ్ళు ఎన్టీపీసీలో ఉంటారన్నట్టు. వీళ్ళు మన సబ్స్క్రైబర్‌లే. ఆ పిన్ని చెప్తుందన్నట్టు వీడియోస్ చూస్తాం నేను వీడియోస్ అని చెప్తున్నారనమాట. మాక్సిమం వీళ్ళ ఫ్యామిలీస్‌లో అందరూ గూడా మన వీడియోస్ చూస్తారు. సో, ఇంగ వీళ్ళిద్దరు బట్టలు పెట్టేసి స్వీట్ తినిపిస్తున్నారనమాట. గాజులు గూడా తీసుకొచ్చిర్రు. ఇంగ గాజులు గూడా వేసింది. స్వీట్ తినిపిస్తున్నారు. సో, ఇంగ తను శారీ చేంజ్ చేసుకొచ్చుకునే లోపు ఇంగ గాజులందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిర్రనమాట. సౌజీ ఒక 5 మెంబర్స్‌కిచ్చింది. ఇంగ మిగతా అందరు గాజులు అందరిచ్చిర్రనమాట. సో, ఇంగ ఫ్రేమ్‌లోకి మా కన్నయ్య ఎంటర్ అయిపోయిండన్నట్టు. అప్పటి వరకి మా అన్నయ్య హ్యాండిల్ చేసిండు. ఇంగ మా కన్నయ్య ఎంటర్ అయిపోయిండు. ఇంగ వాని ఆపతరం ఎవ్వరి తరం గాలే అసలకి. కొంసేపు మా ఇషిత, ఈశాన్వి చూసుకున్నారు. తర్వాత మా అక్క చూసుకుంది. ఇంగ సౌజీ రెడీ అయ్యి వచ్చిందనమాట. మంచి పట్టు చీర మంచిగుంది. ఫోటోస్‌లో, వీడియోస్‌లో మాత్రం మంచిగా కనబడింది ఈ కలర్ మాత్రము. సో, ఇంగ ఫస్ట్ బ్యాంగిల్స్ ఏస్తుందనమాట. సో, శారీ బ్యాంగిల్స్ వేస్తే తను ఇంగ అందరికి ఒక్కొక్కరికి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చిందనమాట. అందరికి పెళ్లి గాజులు ఇస్తారు గదా! సో, ఇస్తుందనమాట.
సో వెనక చూడండి, వెనక బ్యాక్గ్రౌండ్ లో మా కన్నయ్య ఇషిత ఇంకా వీళ్ళ ముగ్గురు ఆడుకుంటారు అన్నట్టు. ఎందుకంటే మా అన్నయ్య అప్పటి వరకు మా అన్నయ్య చూసుకున్నాడు కానీ ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసారు. సో అందుకే ఫుడ్ దగ్గర ఉన్నాడు అనమాట మా అన్నయ్య. సో అందుకని చెప్పేసి మాకు ఇచ్చిండు. సో వాడైతే చుక్కలు చూపించిండు అసలుకి. మా అక్క కొంతసేపు హ్యాండిల్ చేసింది, మా ఇషిత మా ఇషాన్వి అందరు హ్యాండిల్ చేసుడే. సో ఇంకా బ్యాంగిల్స్ ఇస్తుంది అనమాట ఒక్కొక్కరికి అందరికి. సో ఇంకా వాళ్ళ అత్తమ్మ కూడా పెడుతుంది. చీర బ్యాంగిల్స్ వీళ్ళు వేసిన కొద్దీ వాళ్ళకి ఇది బ్యాంగిల్స్ ఇస్తుంది అనమాట. సో అప్పటికే చాలా మంది వచ్చిర్రు పెళ్లి కూతుర్ని చేయడానికి. సో ఇంక వాళ్ళందరినీ డిన్నర్ చేయమని చెప్పారనమాట. సో డిన్నర్ చేసే వాళ్ళు డిన్నర్ చేస్తారు, ఇక్కడ కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, అట్లా అన్ని నడుస్తున్నాయి. అప్పటికి టైం 8 ఏమో అయిందనమాట. ఆ రోజు కూడా మేము ఇంటికెళ్ళేసరికి 11 ఏమో అయింది. అట్లా 3 డేస్ మాకు రోజు 12 అయ్యేదన్నట్టు. సో చూడండి ఎట్లా చేస్తుండో కన్నయ్య, నాటీ నాటీ థింగ్స్ అస్సలు వినట్లేదన్నట్టు. ఇంక మా అక్క పట్టుకుంది చూడండి. ఇంక మా అక్కకిచ్చిన నేను. మా అక్కకిస్తే మా అక్క పట్టుకుంది. ఇంక మా అక్క కొంతసేపు ఫోన్ చూపించి ఏదేదో చేపిచ్చి మెహందీ పెట్టుడు ఏదో చేస్తే వాడు ఆగిండు. సో ఇక్కడ అత్తమ్మకి కూడా బ్యాంగిల్స్ ఇస్తుంది. సౌజీ వాళ్ళ పెద్దమ్మకి బ్యాంగిల్స్ ఇస్తుంది. తన వాళ్ళ ఇంకో అత్తమ్మ అన్నమాట, తనకు కూడా బ్యాంగిల్స్ ఇస్తుంది. సుమ వాళ్ళ అమ్మ ఈమె. సో కరీంనగర్ అత్తమ్మ వాళ్ళ పిన్ని కూడా బ్యాంగిల్స్ ఇస్తుంది అనమాట. వర్షం వస్తుందన్నమాట. అందుకే అందరు కంగారు కంగారు మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసుడు కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళకి ఒక 5 మెంబర్స్కి సౌజ్ ఇచ్చిందనమాట. మిగతా అందరికి 2 4 బ్యాంగిల్స్ ఒకరు ఇచ్చారు, 2 6 బ్యాంగిల్స్ ఒకరు ఇచ్చారు అన్నట్టు. అట్లా తొందర అయిపోయింది ప్రోగ్రామ్. లేకపోతే సౌజే అందరికి ఇవ్వాలంటే ఫుల్ టైం టేకెన్ ప్రాసెస్ కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఇంకా ప్లాన్ చేసిర్రు అన్నట్టు. ఇంక వాళ్ళ హైదరాబాద్ అక్క ఒకరికి 2 6 ఇచ్చింది, వాళ్ళ వదిననేమో 2 4 ఇచ్చింది అనమాట. సో అందరికి తొందర డిస్ట్రిబ్యూషన్ చేసిర్రు అన్నట్టు. ఇంకా వెంటనే మళ్ళీ పెళ్లి కూతుర్ని ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిర్రు. సో తొందర అయిపోయింది అట్లా. చూడండి అందరు వెయిట్ చేస్తారు అనమాట. మళ్ళీ వర్షం కొడితే ప్రోగ్రామ్ కష్టమవుతుంది అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసిర్రు. సో అందరు కూడా వచ్చి కూర్చున్నారు. సో ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసిర్రు అన్నట్టు. డిన్నర్ తినేవాళ్ళు డిన్నర్ తింటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాల బియ్యం దంచడం. సో మనకైతే ఇక్కడ తలంబ్రాల బియ్యం నైటే దంచుతాం కదా. ఇప్పుడు మా మధువాళ్ళు వేంపల్లి ములకల్లా ఈ ఏరియాలు ఎట్లా అంటే మార్నింగే దంచుతారట. పెళ్ళికి మనం పుస్తమట్టలు తీసుకొస్తాం కదా, అవి తీసుకొచ్చినాక అప్పుడు దంచిర్రు అన్నట్టు. మొన్న మా ఆడపడుచు పెళ్ళిలో నేను చూసిన మార్నింగే మా అత్తమ్మ వెళ్ళి తలంబ్రాల బియ్యం కలపడానికి వెళ్తున్నా అంటే. ఇప్పుడు మన సైడ్ అయితే కంపల్సరీ ఇప్పుడు మంచిర్యాలనే, ఇప్పుడు మా పెళ్లి జరిగింది మంచిర్యాలనే కదా, సో వీళ్ళు నైటే దంచుతున్నారు. కానీ మా అత్తమ్మ వాళ్ళు అట్లా కాదు, మార్నింగే దంచుతారట. నేను అదే షాక్ అయినా, పక్క పక్క ఊర్లే కానీ ఇన్ని డిఫరెన్స్ అనేసి. అంటే కొంతమంది తలంబ్రాల బియ్యం నిద్రపోవద్దు, మార్నింగే చేయాలని అన్నది అన్నట్టు. కానీ ఇప్పుడు మా ముగ్గురు పెళ్ళిళ్ళైనా ఇప్పుడు మా మా రిలేషన్స్ ఎవరైనా కూడా మేము సాయంత్రమే దంచుతాం తలంబ్రాల బియ్యం. సో అందరు వస్తారు కాబట్టి ముత్తైదులు అదే అల్లో నేరడల్లో సాంగ్ పెట్టుకొని తలంబ్రాల బియ్యం దంచుతారు అన్నట్టు. మొత్తం తలంబ్రాల బియ్యం ఎంత మంది దంచితే అంత మంచిది అంటారు. ఫుల్ మంది ఉండే అనమాట. సో అందరి సమక్షంలో దంచేసిర్రు. సో ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసిర్రు అనమాట. ఇంకా వాళ్ళందరూ మా చింటూ ఫ్రెండ్స్ అంటున్నారు అన్నట్టు, హాయ్ చెప్పు ఛానల్కి, హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు అన్నట్టు. మా సీనన్న కూడా వచ్చిండు. ఇంకా నిఖిల్ బాబాయ్ అందరు ఉన్నారు అన్నట్టు. చూడండి ఇంకా హాయ్ చెప్పు ఛానల్కి, హాయ్ చెప్పు అంటే ఇంకా మా అన్నయ్య హాయ్ చెప్తుండ అన్నట్టు. ఇంకా మా చింటూ వీళ్ళందరూ ఇక్కడ ఫుడ్ దగ్గర వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. నిఖిల్ కూడా వచ్చిండనమాట. సో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి నిఖిల్ అంటే చెప్తున్నట్టు, ఆలుగడ్డ వంకాయ సాంబారు, బీరకాయ బొబ్బర్లు, పాలకూర పప్పు, పాపడు, ఇంకా జాంగ్రీ పెట్టిరు అన్నట్టు స్వీట్. సో మంచిగా ఉండే ఫుడ్ టేస్ట్గా. సో ఇంకా డిన్నర్ చేసే వాళ్ళు డిన్నర్ చేస్తారు. ఇంకా అప్పటికే లేట్ అయిందనేసి డిన్నర్ చేసే వాళ్ళు డిన్నర్ చేస్తారు. సో ఇక్కడ సైమల్టేనియస్గా తలంబ్రాల బియ్యం కూడా దంచుతున్నారు అనమాట. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. స్లోగా అందరు హ్యాండ్ వేయాలంటారు కాబట్టి సో అందరు కలిసి పసుపు నెయ్యి ఇవన్నీ వేసి మంచిగా దంచుతారు తలంబ్రాల బియ్యము. సో అందరు కలిసి కలుపుతున్నారు అనమాట తలంబ్రాల బియ్యము. సో అక్కడ ఉన్న వాళ్ళందరు చేయి కూడా వేస్తారు ముత్తైదులు. ఎంతమంది ముత్తైదులు వేస్తే అంత మంచిది. సో అందరు కలిపి తలంబ్రాల బియ్యం కలిపిరు అన్నట్టు. సో మా మమ్మీ చెప్తుంది, నువ్వు కూడా వెయ్యి అంటే పోయి నేను కూడా ఒక హ్యాండ్ వేసిన దాంట్లో. మంచి కలర్ఫుల్ అయినాయి చూడండి. ఎల్లోయిష్ కలర్లో ఎంత మంచిగా అయినాయి. ఇంకా మమ్మీ కూడా కలుపుతున్నది. జస్ట్ ఎట్లా వెళ్ళి అట్లా ఒక హ్యాండ్ వేయాలంతే, సరిపోతుంది.
సో, ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ వరుసగా చేస్తూనే ఉన్నారు. సో, ఇంగ లాస్ట్‌గా పెళ్ళికూతురిని చేయడం అన్నట్టు. ఇంగ పెళ్ళికూతురిని చేస్తే ఇంగ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఇంగ పెళ్ళికూతురిని చేసి మేము ఇంటికెళ్ళేసరికి మాకు ఆ రోజు 11 ఏమో అయింది. మేము మళ్ళీ నెక్స్ట్ డే శారీస్, జ్యువెల్లరీ అంతా సెట్ చేసుకునే వరకి 12 అయింది అసలకి. మాకు వరుసగా 3, 4 డేస్ రోజు 12 అయ్యేదన్నట్టు. మా కన్నయ్య అయితే మాతోని రోజు తిరుక్కుంటా, తిరుక్కుంటా బిడ్డ సైలెంట్‌గా పడుకునేటోడు. ఏడవకపోయేటోడు అన్నట్టు. బాగా అలసిపోయేటోడు. మస్తు ఆడేటోడన్నట్టు. ఆడి, ఆడి సైలెంట్‌గా పండేటోడు. సో, అట్లా ఫుల్లు హెక్టిక్ షెడ్యూల్ ఉండే. ఆ వారం రోజులు మాత్రం బాబోయ్! పిచ్చి షెడ్యూల్ ఉండే. కానీ మంచి మెమోరీస్ మాకు లైఫ్ టైమ్ మెమోరీస్ ఉండే. అవి ఈ 1 వీక్ మాత్రం మంచిగా అందరిని కలిసినాము. నేనైతే మంచిగా అన్ని వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి ఇప్పుడు మంచిగా మీకు అందరికీ వీడియో రూపంలో అన్నీ చూపిస్తున్నా. మా సౌజికైతే ఎప్పటికి లైఫ్ టైమ్ మెమొరీలాగా ఈ వీడియోస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి తనకి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యూచర్‌లో అందరికి చూపించుకుంటదన్నట్టు వాళ్ళ పెళ్లి వీడియోస్. మంచిగా మా అత్తమ్మ వాళ్ళకి గూడా ఫ్యామిలీ ఎప్పటికుంటాయన్నట్టు గుర్తుగా. సో, అందుకే ఎంత కష్టమైనా గూడా కన్నయ్యని పట్టుకొని వీడియోస్ నేను క్యాప్చర్ జేషిన. సో, ఇంగ డిన్నర్ చేస్తున్నారన్నట్టు అందరూ గూడా. ఇంగ మా కన్నయ్యకి ఫుడ్ తినిపించాలి నేను. ఇంగ ఫస్ట్ నేను తినేసినాక ఇంగ వానికి ఫుడ్ తినిపించిన అన్నట్టు. సో, ఇంగ బయట కూర్చొని తిన్నామన్నట్టు. ఫుల్ సఫకేట్‌గా ఉండే. వర్షం పడుడులేదు. ఫుల్ ఉడకపోత. సో, ఇంగ అందరం కలిసి డిన్నర్ చేసేసినాము నైట్. సో, డిన్నర్ చేసేసి పెళ్లి కూతుర్ని చేసేసి ఇంటికెళ్ళిపోయినామనమాట. సో, నెక్స్ట్ వీడియో పెళ్లి కూతురు వీడియో రాబోతుంది. సో, నా ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడండి. బాయ్ బాయ్.